వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ క్లాస్లో సైకాలజీ అనే పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందని తెలుసుకున్నాము. అంటే ప్రతి ఎగ్జామ్లో జరుగుతుంది, ఒక ఎగ్జామ్లో జరుగుతుందంటే ఒక భాషా పదం నుంచి అది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అని అడగడం జరుగుతుంది. అటువంటి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఫస్ట్ గ్రీక్ భాషా పదాల గురించి తెలుసుకుందాం. గ్రీక్ నుంచి ఏ భాషా పదాలు వచ్చాయి, వాటి యొక్క అర్థాలు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ నిమోనిక్స్ అనే ఆంగ్ల భాషా పదము ఇది నిమోనిక్స్ అనేది ఆంగ్ల భాషా పదము. ఈ నిమోనిక్ అనే గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది. ఏ భాషా పదం నుంచి? గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది, గ్రీక్. నెక్స్ట్ ఆటిజం అనేది ఆటోస్ అనే గ్రీక్ భాషా పదం నుంచి వచ్చినది. ఆటోస్ అనే గ్రీక్ భాషా పదం నుంచి వచ్చినది. నెక్స్ట్ డిస్లెక్సియా అనేది డిస్లెక్సియా అనే రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చినది. డిస్లెక్సియా అనే రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చినది. ఇప్పుడు మీరు చూడండి, నిమోనిక్ లాస్ట్ టైం ఉంది, ఇక్ ఉంది, గ్రీక్, నిక్ గ్రీక్. నెక్స్ట్ ఆటోలోకి ఏం కావాలి? ఆటోలో చక్రం ఉండాలంటే ఏం కావాలి? స్మూత్గా సాఫ్ట్ అంటే గ్రీస్ కావాలి. సో ఆటోస్ గ్రీక్. ఆటోస్ అనే భాష పదము గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ డిస్లెక్సియా గ్రీస్. డిస్లెక్సియా అనేది గ్రీక్ భాష పదం నుంచి ఉద్భవించినది. ఈ మూడు కూడా గ్రీక్ భాషా పదాలు. నిమోనిక్స్, ఆటోస్, డిస్లెక్సియా అనేవి మూడు కూడా గ్రీక్ భాషా పదాలు. నెక్స్ట్ వచ్చేసరికి డెజావు, గెస్టాల్ట్. ఈ డెజావు, గెస్టాల్ట్ అనేవి రెండు. డెజావు డి తర్వాత ఏమొస్తుంది? డిఈఎఫ్ అంటే ఫ్రెంచ్. ఈ డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఉద్భవించినది. నెక్స్ట్ గెస్టాల్ట్. ఈ గెస్టాల్ట్ ని ఎలా రాస్తామంటే జి అంటే జర్మన్. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదము. ఈ భాషా పదాలన్నీ కూడా ఏ భాషా పదాల నుంచి ఉద్భవించిన అడుగుతారు. నిమోనిక్ అనే గ్రీక్ భాషా పదము. ఆటిజం అనేది ఆటోస్ అనే గ్రీక్ భాషా పదము. డిస్లెక్సియా అనే గ్రీక్ భాషా పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదము. ఇప్పుడు వీటికి వచ్చేసరికి అర్థాలు తెలుసుకుంటే, నిమోనిక్స్ అంటే స్మృతికి తోడ్పడేది. స్మృతికి తోడ్పడేది అంటే నిమోనిక్స్. గ్రీక్ భాషలో నిమోనిక్ అనగా స్మృతికి తోడ్పడేది. నెక్స్ట్ ఆటోస్ అంటే గ్రీక్ భాషలో తనలో తాను ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకోవడం, తనలో తాను నవ్వుకోవడం, తనలో తాను ఏడవడము, బాధపడడం, తన జీవితము తనకే అంకితం అన్నట్లుగా, అంటే వాళ్ళ జీవితం వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు సమాజంలో అన్నట్లు బతుకుతుంటారు అనమాట. అలా ఉండే వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఏమంటే ఆటిజం అంటారు. ఇది ఒక మానసిక వైకల్యము. ఆటిజం అనేది మానసిక వైకల్యం అన్నమాట. ఆటోస్ అనగా తనలో తాను. నెక్స్ట్ డిస్లెక్సియా అనేది అనే రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చినది. దీనికి అర్థము చదివింది అర్థం చేసుకోవడం. ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని డిస్లెక్సియా అంటారు. ఇది ఒక పఠనా సంబంధ వైకల్యము. ఈ వైకల్యం ఉన్న వాళ్ళు సరిగా చదవలేరు, చదివింది అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ డెజావు అనగా అర్థము, మనం ఇంతకుముందు ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక సంఘటన కానీ చూసినట్లయితే ఆ సంఘటనను లేదా ఆ వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లనే భావన కలగడాన్ని ఏమంటారంటే డెజావు. ఇంతకుముందు ఎప్పుడైనా
ఆ వ్యక్తిని చూడడం కానీ ఇలా కలిసాం కానీ అనే భావన కలగడాన్ని డెజావు. ఈ డెజావుకు ఒక కారణం ఏంటంటే పోలికలు. ఏంటి? పోలికలు లేదా స్మృతి విరూపణలు. స్మృతి విరూపణలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డెజావు ఒక కారణం ఏంటంటే పోలికలు, స్మృతి విరూపణలు. ఎక్కువ డెజావు అనేది ఏ భాషా పదం అని అడుగుతాడు, ఫ్రెంచ్ భాషా పదం. అంటే ఈ డెజావుకు కారణాలు ఏంటంటే పోలికలు, స్మృతి విరూపణలు. నెక్స్ట్ గెస్టాల్డ్. గెస్టాల్డ్ అనే భాషా పదానికి గెస్టాల్డ్ అనే పదానికి జర్మన్ భాషలో అర్థము రూపము. రూపము, ఆకృతి లేదా నమూనా. రూపము, ఆకృతి లేదా నమూనా. గెస్టాల్డ్ అనగా జర్మన్ భాషలో రూపము, ఆకృతి, నమూనా. మన సైకాలజీ పరిభాషలో గెస్టాల్డ్ అనగా సమగ్రాకృతి. ఒక విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా కాకుండా, ముక్కలుగా కాకుండా మొత్తంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వాదం ఏంటంటే గెస్టాల్డ్ వాదం. ఈ మొత్తం సమగ్రాకృతి, నమూనా లేకపోతే రూపము, మొత్తంగా చూడడం అనే భావన గురించి చెప్పడానికి ఈ గెస్టాల్డ్ వాదం ఉపయోగపడుతుంది. ఈ పదాలు, ఈ 3 పదాలు అనేవి గ్రీకు భాషా పదాలు. ఈ 2 పదాలు అనేవి ఫ్రెంచ్ భాషా పదము, జర్మన్ భాషా పదము. ఇవి కాకుండా లాటిన్ భాషా పదాలు. ఇవి కనుక మీరు ఈ 5 కనుక మనం కనుక నేర్చుకున్నట్లయితే అవి ఈజీగా గుర్తుపట్టచ్చు అన్నమాట. ఇవేమో గ్రీకు భాషా పదాలు, ఇవి ఫ్రెంచ్, జర్మన్ భాషా పదాలు. మిగతా ఇవి కాకుండా ఇంకేదైనా ఇస్తే అది లాటిన్ భాషా పదం. సైకాలజీలో ఈ 3 మాత్రమే ఎక్కువగా ఉంటాయి. గ్రీకు భాషా పదము, లాటిన్ భాషా పదం. ఈ రెండు తర్వాత ఉన్నది ఫ్రెంచ్ భాషా పదం, జర్మన్ భాషా పదం. ఇంకేవి కాకుండా ఇంకేమి ఉండన్నమాట. ఇవి కనుక వచ్చేస్తే మన చేతిలో ఒక మార్కు ఉన్నట్లే. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి లాటిన్ భాషా పదాల గురించి తెలుసుకున్నాము. లాటిన్ భాషా పదాలు ఇవేంటంటే ఎమోషన్. ఈ ఎమోషన్ అనే పదము ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ ఎమోషన్ అనే పదము ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది. ఎమోవీర్ అనగా అర్థము కలియబెట్టిన స్థితి. ఎమోషన్, కొంతమంది మన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఎమోషనల్గా అంటే నీ మనసును కలియబెట్టి, నీ స్థితిని నీ మనసును కలియబెడుతుంటారు అనమాట. ఎమోవీర్ అనగా అర్థము కలియబెట్టిన స్థితి. అడోలసెన్స్ అనగా అర్థము, ఈ ఎడోలసెన్స్ అనే ఆంగ్ల భాషా పదము ఎడోల్సెరే అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఈ ఎడోలసెన్స్ అనే ఆంగ్ల భాషా పదము ఎడోల్సెరే అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఎడోల్సెరే అనగా అర్థము పరిపక్వతకు రావడము. నెక్స్ట్ ప్యూబర్టీ. ఈ ప్యూబర్టీ అనే పదము ఫెబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది. ఈ ప్యూబర్టీ అనే పదము ఫెబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది. ఈ ప్యూబరిటాస్ అనగా అర్థము మగాడు కావడము. నెక్స్ట్ మొరాలిటీ. ఈ మొరాలిటీ అనే ఆంగ్ల భాషా పదం అనేది మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మోర్స్ అనగా అర్థము నీతిగా ఉండు. నెక్స్ట్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనేది పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది. పర్సోనా అనగా అర్థము ముసుగు. నెక్స్ట్ మోటివేషన్ అనే ఈ ఆంగ్ల భాషా పదము మోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఏ భాషా పదం నుంచి? మోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఈ మోవీర్ అనగా అర్థము కదలిక, చరణము. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదము ఎడ్యుకేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించినది. ఎడ్యుకేర్ అనగా అర్థం పెంచుట. నెక్స్ట్ లెక్చర్. ఈ లెక్చర్ అనే పదము లిగో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లిగో అనగా అర్థము బోధించు. ఇప్పుడు ఈ పదాలన్నీ లాటిన్ భాషా పదాలని మనం ఎలా గుర్తించుకోవాలి అంటే, ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తాను.
ఎమోషన్ సారీ ఎమోవర్ లేదా ఎమోవీర్ ఏదైనా ఒకటి. ఇక్కడ లాస్ట్లో ఉంది ఇర్ర్ అని ఉంది. అడల్సరే ఇక్కడ కూడా రే అని ఉంది రా. ఫ్యూబర్టాస్ ఇక్కడ ఉంది రా ఉంది. మోర్స్లో ఏముంది రా ఉంది. పర్సోనాలో ఏముంది రా ఉంది. వీర్లో ఏముంది ఏముంది ఇర్ర ఉంది. ఎడ్యుకేట్లో ఏముంది ఇర్ర ఉంది. లిగో అంటే లాటిన్. ఈ అన్నిట్లలో ఏముందంటే మనకు కామన్గా ఏముందంటే రా ఉంది. ఏముంది రా అంటే ఒక భాషా పదంలో రా అని ఉంటే అవి లాటిన్ భాషా పదాలు. రా అని ఉంటే ఎమోవీర్, అడల్సరే, ఫ్యూబరిటాస్, మోర్స్, పర్సోనా, మోవీర్, ఎడ్యుకేట్ ఇలా ఇర్ర్ కనుక అనే శబ్దం కనుక వస్తే అవి లాటిన్ భాషా పదాలు. లిగో అనేది లాటిన్ భాషా పదం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. లాటిన్ భాషా పదాలు ఏమంటే ఎమోవర్, అడల్సరే, ఫ్యూబరిటాస్, మోర్స్, పర్సోనా, మోవీర్, ఎడ్యుకేషన్, లిగో ఇవన్నీ కూడా లాటిన్ భాషా పదాలు. మనకి ఒక భాష గురించి ఒక భాషా పదాలు కనుక నేర్చుకుంటే, మూల పదాలు కనుక నేర్చుకుంటే రెండోవి మనకి ఈజీగా ఆటోమేటిక్గా అర్థమవుతాయి అన్నమాట.